హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ సాయి కిరణ్ రెడ్డి నల్లవెల్లి. సో నన్ను చాలామంది నేను చాలా కమెంట్స్ చూసాను, మీరు ఏ యూనివర్సిటీ బ్రో, ఎక్కడ, ఏంది అని చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. నేను ఏ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను, నాకు ఎక్కడ నుండి ఆఫర్ వచ్చింది, అసలు నేను జాయిన్ అయిన యూనివర్సిటీకి అసలు ప్రాసెస్ ఏంది, ఇవన్నీ మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో అంతకంటే ముందు మీరు ఇమీడియట్గా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అండ్ కింద లైక్ అండ్ కమెంట్ కూడా చేయండి. మీరు ఇచ్చే లైక్ ఇంకా కమెంట్ నాకు చాలా సపోర్టింగ్గా మోటివేషన్ ఇస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను యాక్చువల్లీ 2024 జూన్ జూలైకి నేను ఆస్ట్రేలియాకి వెళ్దామనే ప్లాన్తో ఉండే. సో అప్పుడు ఏ యూనివర్సిటీస్ పెట్టుకున్నా అంటే ఆస్ట్రేలియన్ కేథలిక్ యూనివర్సిటీ, దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్, నెక్స్ట్ స్విన్బర్న్ యూనివర్సిటీ, ఇంకో వన్ యూనివర్సిటీ పెట్టుకున్నా. నాకు అంత ఐడియా లేదనమాట. సో ఆస్ట్రేలియన్ కేథలిక్ మోస్ట్లీ అన్ని యూనివర్సిటీస్ నుండి నాకు ఆఫర్ లెటర్ వచ్చేసింది. సో అండ్ మెక్యూరీ యూనివర్సిటీ కూడా పెట్టుకున్నా. అన్ని యూనివర్సిటీస్ నుండి నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. ఫస్ట్ కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తుంది, మనం ఆ కండిషన్ ఫిల్ చేస్తే అన్కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తుంది. సో 2024 జూన్ జూలైకి ఆఫర్ లెటర్ వచ్చినా అని ఎందుకు వెళ్ళలేదంటే నాకు లోన్ ఇష్యూ ఉండే అనమాట. అంటే లోన్ కొంచెం ప్రాసెస్ డిలే అవ్వడము, నాకు కొన్ని బ్యాంక్ నుండి లోన్ రాకపోవడము, దానివల్ల అది కాస్త ఫిబ్రవరి 2025 అయింది. 6 months వేస్ట్ అయిపోయింది. సో ఈ 6 months అయిపోయేలోపు నేను మళ్ళీ ఏం చేసిన, ఇమీడియట్గా నవంబర్ ఆ టైంలో నేను మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నా. ఫిబ్రవరికి నేను మళ్ళీ అప్పుడు ఏం చేసా, సేమ్ ఆస్ట్రేలియన్ కేథలిక్ యూనివర్సిటీ ఆఫర్ లెటర్ ఉంది కాబట్టి నేను దాన్ని డిఫర్ పెట్టుకున్నా. అంటే డిఫరెంట్ ఏంటంటే మనము సపోజ్ 2024 జూన్ జూలైకి అనుకున్నాము, అప్పుడు కొన్ని డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ వల్ల నేను వెళ్ళలేకపోతే నేను అది నెక్స్ట్ ఇంటేక్కి నేను డిఫర్ పెట్టుకోవచ్చు. నాకు ఆఫర్ లెటర్ డిఫర్డ్ ఆఫర్ లెటర్ ఇస్తారనమాట. సో అది పెట్టేసుకున్నా. సో దాన్ని ఫీజు కట్టడానికి అమౌంట్ సెట్ చేసుకోమని, అంటే ఫీజు కట్టమని ఉందన్నమాట కండిషన్స్. సో నేను ఫీజు కోసం మనీ సెట్ చేయడం కొంచెం టైం పట్టింది, ఎందుకంటే ల్యాక్స్ కదా, థౌజండ్స్ అంటే మనం అనుకోవచ్చు, కొంచెం టైం పట్టింది. అప్పటిలోపు నాకు అనిల్కి చాలామందికి 1000 to 1200 మెంబర్స్కి ఎట్టే టైం ఏమైంది, ఆఫర్ లెటర్ క్యాన్సిల్ చేసేసిన వాడు. ఎందుకు మరి అంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు. ఆల్రెడీ సీట్స్ ఫిల్ అయిపోయా, మేము ఫీజు లేట్ అయిపోయడం వల్ల మమ్మల్ని మా ఆఫర్ క్యాన్సిల్ చేసే తెలియదు, కానీ వాళ్ళు క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే వాళ్ళ నామ్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు మమ్మల్ని తీసేసారు. ఆఫర్ లెటర్ ఏమని చెప్పేసి దుబ్బే అన్నారు అనుకో ఇండైరెక్ట్. సో ఇమీడియట్గా మా టైం దగ్గర పడుతుంది, మినిమం 3 to 6 months టైం పడుతుంది ప్రాసెస్కి. అసలు ఏం చేయాలో అర్థం కాలే ఆ టైంలో. సో ఇమీడియట్గా మళ్ళీ కన్సల్టెన్సీకి వెళ్ళిపోయి అప్పుడు మేము మళ్ళీ ఏం చేసినాము, మళ్ళీ కాలేజెస్ అప్లై చేయడం స్టార్ట్ చేసినాం. ఏ కాలేజెస్ ఈసారి అప్లై చేసింది, ఫ్లిండర్స్ యూనివర్సిటీ, దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా, దాని తర్వాత RMIT, ఈ మూడింటికి అప్లై చేసినాం. సో ఈ మూడింటికి అప్లై చేస్తే మాకు ఫ్లిండర్స్ నుండి ఆఫర్ లెటర్ వచ్చింది, దాని తర్వాత RMIT నుండి ఆఫర్ లెటర్ వచ్చింది, యూనిసా మాత్రం దొబ్బింది. అది ఎందుకు చెప్తా. యాక్చువల్లీ ఈ మధ్య 2024 2025లో ఏమవుతుందంటే ఆస్ట్రేలియా మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్, అంటే అన్నీ కాదు, నేను ఫేస్ చేసిన దాంట్లో ఒక 2-3 యూనివర్సిటీస్ ఇంటర్వ్యూ తీసుకున్నాయి. యూనివర్సిటీ వాళ్ళు మన దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు అనమాట. అంటే మన పర్పస్ ఏంది, మనం ఎందుకు వెళ్తున్నాం, ఏ కోర్స్, మనకి ఎంత నాలెడ్జ్ ఉంది, మనము మన ప్లాన్ గురించి, మనం ఎప్పుడు వస్తాం, డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి ఆ ఇంటర్వ్యూలో అడుగుతారు. సో ఆ అడిగిన దానికి మనం కరెక్ట్ ఆన్సర్ చేస్తే మనకి ఇమీడియట్గా ఆఫర్ లెటర్ అనేది వచ్చేస్తారనమాట. అయితే ఈ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఏమైందంటే మేము ఎక్కువ ప్రిపేర్ కాలేదు, అది మా థర్డ్ ప్రయారిటీ అనమాట. మా ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి RMIT, సెకండ్ ఫ్లిండర్స్, థర్డ్ యూనిసా. సో అంత ప్రిపేర్ కాలేదు. సడన్గా ఇంటర్వ్యూ మెయిల్ వచ్చి అరే అవును కదా అసలు గుర్తుకులేదు. సో అప్పటికప్పుడు ల్యాప్టాప్లో జాయిన్ అయిపోయి ఇమీడియట్గా మేము అందులో జాయిన్ అయినా. వాడు అడిగిన క్వశ్చన్ మేము 7 ఆన్సర్ చెప్పేసినాము. వాడు మాకు ఆఫర్ లెటర్ ఇవ్వలేదు, సారీ వీఆర్ నాట్ రెడీ టు ఆఫర్ యూ డ్యూ టు సమ్ ఇష్యూస్ అని చెప్పి వాడు ఏదో మెయిల్ ఇచ్చేసింది అనమాట. సో అది అయిపోయింది. సో నెక్స్ట్ ఫ్లిండర్స్ నుండి వచ్చిందని మా ప్రయారిటీ RMIT కాబట్టి RMITకి మేము $100 మనం అప్లికేషన్ ఫీ, అన్ని యూనివర్సిటీస్కి ఉండదు, కొన్ని యూనివర్సిటీస్కి అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో $100 అప్లికేషన్ ఫీజు కట్టినాం. INRలో అరౌండ్ $5,000 to 6,000, డాలర్ రేట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కాబట్టి $5,000 to 6,000 అలా ఉండే. సో అది కట్టేసినాం. అది ఎప్పుడు కట్టాలి, మనము జనరల్గా $100 ముందే కట్టాలంటే ముందే కట్టొద్దు. మనం జనరల్గా ఒక SSVF ఫామ్ అని ఉంటుంది అనమాట. అది మనం ఫిల్ చేసి దాని తర్వాత మన డాక్యుమెంట్స్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఏమంటుంది అన్నీ మనం యూనివర్సిటీకి పెట్టినాక ఆ SSVF ఫామ్ వాళ్ళకి ఓకే అయితే, ఇంకోటి SSVF ఫామ్ అనేది మనం ఎవరి దాంట్లో కాపీ కొట్టొద్దు. ఇట్స్ జస్ట్ లైక్ ఏ ఇంటర్వ్యూ కైండ్ ఆఫ్ థింగ్ అని మనం టైప్ చేసి పంపించాలి వాళ్ళకి. అంటే బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, నీ కోర్స్ ఏంది, అసలు నువ్వు ఇదే కోర్సు ఎందుకు, అసలు ఏంది, ఎందుకు పోతున్నావు, బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇట్లా ఆ క్వశ్చన్స్కి మనం ఫిల్ చేసేసేయాలి. అవి ఫిల్ చేసి మన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అవన్నీ యూనివర్సిటీ వాళ్ళకి పంపిస్తే వాడు మనకు కండిషనల్ ఆఫర్ లెటర్ పంపిస్తాడు.
ఈ కండిషనల్ ఆఫర్ లెటర్లో ఏముంటాయంటే కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్, ఇంకా నీవేమైనా ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్నాయా, లైక్ పీసీ, సిఎంఎం కానీ, లేకపోతే పీటీ స్కోర్స్ కానీ, ఇంకా డిఫరెంట్ థింగ్స్ ఏమన్నా పెండింగ్ ఉంటే వాడు అడుగుతాడు. మనం అది ఫుల్ఫిల్ చేసేసి వానికి మళ్ళీ పంపిస్తే వాడు అన్కండిషనల్ ఆఫర్ లెటర్ ఇస్తాడు. అన్కండిషనల్ ఆఫర్ లెటర్ ఎట్లాంటి కండిషన్స్ ఉండవు ఆఫర్ లెటర్లో. ఓకే, నువ్వు రెడీ, నువ్వు ఫీజ్ పేమెంట్ చేసుకోవచ్చు, అది అని ఉంటుంది. సో వన్స్ నువ్వు ఏం చేయాలి, ఫీ పేమెంట్ చేసేయాలి. లైక్ మన కన్సల్టెన్సీ వాళ్ళు చెప్తారు, అంటే లైక్ ఏ ప్లాట్ఫామ్ నుండి మనం ఫీ పే చేయాలని జస్ట్ వాళ్ళు చెప్పింది అవుతుందో దాని త్రూ ఫాలో అయిపోండి. సో ఒకసారి నువ్వు ఫీ పేమెంట్ చేసినాక వాళ్ళకి అది రీచ్ అయితే మనకి సిఓఈ అనేది వస్తుంది, కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్. సో వీసా అని, హెల్త్ ఇన్సూరెన్స్ అని డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉంటాయి. సో ఆ ప్రాసెస్ చేసుకున్నాక వీసా లాంచ్ చేసుకోవాలి, వీసా వచ్చేసి హ్యాపీగా ఫ్లై అయిపోవాలి. సో ఇది నా యూనివర్సిటీ RMIT, రాయల్ మెల్బోర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీనికి పర్ సెమ్ ఇప్పుడు నాకైతే ఒక 9,42,000 ఫీజు ఉంది. నాకు స్కాలర్షిప్ వచ్చినాక అంత అయింది అది. సో ఇది మ్యాటర్, ఇది నా యూనివర్సిటీ. అండ్ ఈ యూనివర్సిటీకి సంబంధించి లైక్ ఇంటర్వ్యూ ఎట్లా అయింది, ఇంటర్వ్యూ గురించి డీటెయిల్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్ అండ్ బీ ట్యూన్ టు సాయి కిరణ్ రెడ్డి నల్లవెల్లి ఛానల్ అండ్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.